హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే నా డే మొత్తం ఎలా ఉంటుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ డాడీతో ఎలా ఆడుతున్నారు. ఇద్దరు పిల్లలు ఫుల్గా ఆడుతున్నారు లేచిన వెంటనే. మార్నింగ్ అయితే బాగా పడుకున్నారు, మంచిగా లేట్గా లేచారు, ఫుల్గా నిద్ర అయ్యింది కాబట్టి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. హాఫ్ నిద్ర అయింది అనుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే ఏడుపు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక మధ్యాహ్నానికి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ రోజు వచ్చేసి బీన్స్ కర్రీ, ఇంకా ఒక నాన్ వెజ్ ఐటెము అయితే చేద్దాం అనేది డిసైడ్ అయిపోయాము. సో దాని గురించి అని ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అని కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా చక్రధర అంటే మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, పైనే ఉంటుంది ఆ పాప. ఇంకా ఇద్దరు కలిసి ఫుల్గా ఆడుకుంటున్నారు ముగ్గురు. ఇక్కడైతే మేము వంట చేసుకుంటున్నాము, వాళ్ళ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఏమో చికెన్ కర్రీ చేస్తున్నారు, నేను వచ్చేసి ఇక్కడ బీన్స్ కర్రీ చేస్తున్నాను, రైస్, రసం. ఇది వచ్చేసి ఫ్రై చేసిన పల్లీలు, వెల్లుల్లి రెండు కలిపి నేను ఒక కోర్స్ గ్రైండ్ చేస్తాను. చేసేసి నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను కదా, బీన్స్ ఫ్రై దాంట్లో వేస్తాను లాస్ట్కి. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని నేను చేస్తున్న బీన్స్ ఫ్రైలో వేసేసుకుంటాను. సో ఇలాంటి ఫ్రైస్లోనైనా ఇలా పల్లీలు, నువ్వులు, లేకపోతే వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు, నువ్వులు ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్న చికెన్ కర్రీ అయితే అయిపోయింది, నాది కూడా అయిపోవచ్చింది. ఇంకా ఈ రెండు అయిపోయే లోపు మనము కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుందాము. నెక్స్ట్ కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది, అప్పుడు ఫ్రీగా బాగుంటుంది కాబట్టి ఈ లోపు ఇది క్లీన్ చేసుకుందాము. మా హస్బెండ్ ఇంకా చేస్తున్నారంటే వంట, ఇంకా కౌంటర్ టాప్ మొత్తం ఎలా ఉంటుందంటే చెత్త చెత్త ఉంటుంది. నేను కానీ వంట చేస్తే ఓ పక్కన వంట అవుతుందో, ఓ పక్కన క్లీనింగ్ కూడా అయిపోతుంటుంది. ఇంకా మా హస్బెండ్కి అలా చేయమంటే చెయ్యరు కదా, ఇంకా అందుకే నేనే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది, ఇప్పుడు బాగుంది కదా. ఇక్కడేమో నేను వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. చక్కదర్ ఫ్రెండ్ వచ్చారు కదా పాప, ఇంకా పిల్లలు కూర్చొని తింటారు కదా అనుకొని, ఇంకా ఈ ఎండాకాలము ఎంత హైడ్రేటింగ్గా ఉంటే బాడీ అంత మంచిది. ఇక్కడేమో చాలా కూల్గా స్వీట్గా ఉంది వాటర్ మిలన్, అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను.
ఇక్కడ చూడండి పిల్లలు ఇలా బయట స్పేస్ ఉంటుంది మాకు, అక్కడేమో సైకిల్ తొక్కుతున్నారు. ఇంకా నీ పిల్లలు ఆటల్లో పడిపోతే అస్సలు ఏం అడగరు. మా చక్రధర్ అయితే ఇంకా ఆడుకుంటే ఇంకేం అడగడు, ఆకలి అని అడగడు, వాటర్ అని కూడా అడగడు. అందుకే ఇంకా నేనే చూసుకొని టైం టు టైం మనమే ఇస్తుండాలి పిల్లలకి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. అంటే మా హస్బెండ్ ఒక స్టూడియో సెటప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంట్లో, అందుకే దానికోసమని స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టారు, అదైతే వచ్చేసింది. ఇక్కడ మా చిన్న బాబు చూడండి, అది ఏమొచ్చిందో ఏంటి ఓపెన్ చేసేంత వరకు ఊరుకోలేదు. ఓపెన్ చేయి అనుకొని తీసుకెళ్ళాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూస్తున్నాడు చూడండి. ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఇంక ఈవినింగ్ పార్క్ అయితే వచ్చేసాము. కమ్యూనిటీ పార్క్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. చాలా చల్లగా గాలి మంచిగా ఉండే, చాలా బాగుండే. తొందరగానే ఎండ వెళ్ళిపోయింది, చల్లగా కూల్గా ఉంది. అందుకని ఇంకా పార్క్ వచ్చేసాము సైకిల్ తీసుకొని. ఇంకా పార్క్ మొత్తం చిన్నపిల్లలతో ఫుల్గా నిండిపోయింది, మంచిగా ఆడుకున్నారు. ఇక్కడేమో నేను మా చిన్న బాబు వాకింగ్ చేస్తున్నాము మొత్తం పార్క్ మొత్తము. మా పెద్దోడైతే అక్కడ ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్తో. ఇంకా పార్క్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేసాను, కొన్ని ఏమో ఉతికేసాను. నేనే అన్నీ వేయను, కొన్ని వేస్తాను, కొన్ని నేనే వాష్ చేసుకుంటాను. ఇంకా మొత్తము ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేసేసి మడత పెడుతున్నాను. ఈ మడత పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్, నాకు అస్సలు నచ్చదు. గిన్నెలు తోమడం, బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు నచ్చదు, కానీ తప్పదు, చేసుకోవాలి. ఇంకా అలాగా 2-3 డేస్ మొత్తం ఇలా చైర్లో వేసేస్తాను, ఒకేసారి మడత పెడతాను. అందుకే చాలా చిరాకుగా ఉంటుంది మడత పెట్టాలంటే. ఇంకా ఇక్కడ వచ్చేసి నా పనులన్నీ అయిపోయినాయి, మంచిగా టైం దొరికింది నాకు ఇప్పుడే. ఇంకా అందుకే పిల్లలతో ఆడుకుంటాను. టీవీలలో సాంగ్స్ పెట్టుకొని పిల్లలతో ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను. పని అంతా అయిపోయినాక పిల్లలతో ఇలా ఆడుకుంటుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, నాకైతే అలాగే ఉంటుంది. ఇక్కడ అన్నీ నేర్పిస్తున్నాను, ఎలా పెట్టాలి అలా పెట్టాలి అనుకొని. ఈ క్లాప్స్ కొడుతుంటే మా చిన్న బాబు కూడా ఎలా క్లాప్స్ కొడుతున్నాడు చూడండి. ఇంకా రోజు ఇలాగే మేము నా పని అంతా అయిపోయినాక ముగ్గురం కూర్చొని ఆడుకుంటాము. నార్మల్ టైంలో అయితే వీళ్ళిద్దరే ఆడుకుంటారు. ఇక్కడ వచ్చేసి నేను ఇలా రాంగ్ పెడుతున్నాడు అనుకొని నో 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 అని అంటుంటే మా చిన్న బాబు కూడా నో నో అనుకొని నాకు ఫింగర్ చూపిస్తున్నాడు చూడండి. నో నో అనుకొని అంటుంటే వాడు కూడా అలాగే అంటున్నాడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ బటన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లల కోసం అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. అంటే రోజు డిన్నర్లో రోజుకి ఒక వెరైటీ టిఫిన్స్ లేకపోతే రైస్, మ్యాక్సిమం రైస్ ఐటమ్స్ పెడుతుంటాను. టమ్మీ ఫుల్గా ఉంటుంది, నైట్ మంచిగా పడుకుంటారు కదా అని. సో కిచిడి ఒక రోజు, ఇలాగ రోజుకి ఒక వెరైటీ. ఈరోజు అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను.
పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినాలంటే రోజుకొక వెరైటీ చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, మంచిగా తింటారు. ఇక్కడైతే నేను ఇద్దరు పిల్లల కోసం చేశాను. ఇదే ప్లేట్స్లో పెట్టేసి ఇక్కడ తినమని చెప్తున్నాను. ఇలా కూర్చోబెట్టేసి ఇద్దరు అలాగా మా పెద్దోడైతే తినేస్తాడు మంచిగా, కానీ మా చిన్నోడే కొంచెం అలా 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 తింటాడు. తర్వాత మిగతాది నేను తినిపించేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో. డే మొత్తంలో కొన్ని కొన్ని టాస్క్లు ఉంటాయి కదా, ఇదొక మెయిన్ బిగ్ టాస్క్ నైట్లో. ఇవన్నీ క్లీన్ చేసేసి పడుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అవి ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా మనసు మొత్తం అక్కడే ఉంటుంది. నేను ఎప్పుడు ఉంచాను నైట్ మ్యాక్సిమం రోజు క్లీన్ చేసేస్తాను. ఎప్పుడైనా బద్ధకంగా ఉండి లేకపోతే హెల్త్ బాగాలేకపోతే అలా క్లీన్ చేయకుండా ఉంచేసాను అనుకో, ఇంకా ఆ రోజు ఉంటుంది అబ్బా ఇంకా క్లీన్ చేయలేదే, మార్నింగ్ క్లీన్ చేసుకోవాలా అని మనసు మొత్తం అక్కడే ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. ఇంకా ఒక్కొక్కసారి బాగాలేకపోతే మా హస్బెండ్ చూసి క్లీన్ చేసేస్తుంటారు. ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే ప్రశాంతంగా పడుకోవచ్చు. నాకు ఇంతనే లేకపోతే మీ అందరికి కూడా ఇలాగే ఉంటుందో నాకు చెప్పండి కామెంట్లో. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో. రోజు టైం టు టైం క్లీన్ చేసినా కూడా ఎన్ని గిన్నెలు అవుతుంటాయి. ఇక్కడ మొత్తం గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి. ఇంతేనండి ఈరోజు మన వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.